కీలక ఖగోళ గమనం ప్రారంభం. ఈ రాశులపై తీవ్ర ప్రభావం జ్యోతిష్య శాస్త్రం నక్షత్రాలు, గ్రహాల కదలికలపై ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితంలో ప్రయాణం నుంచి కమ్యూనికేషన్ వరకు వివిధ విషయాలపై జ్యోతిష్య ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం 2023 ఏడాది ముగింపు దశలో ఉంది. అయితే కొత్త ఏడాదిలో బుధ గ్రహం గమనంతో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం బుధ గ్రహం తిరోగమనంలో ఉంది. డిసెంబర్ 13న అంటే నేడు ప్రారంభమైన ఈ ఖగోళ గమనం వచ్చే ఏడాది జనవరి 1న ముగుస్తుంది. బుధ గ్రహ తిరోగమనం మకరం, ధనస్సు రాశుల మధ్య ఉంటుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశులపై సానుకూల, మరికొన్ని రాశులపై వ్యతిరేక ప్రభావం చూపనుంది. 3 దశల్లో తిరోగమనం. గ్రహాల తిరోగమనం సాధారణంగా 3 దశల్లో ఉంటుంది. ప్రీషాడో మొదటి దశ. దీని ప్రభావం తిరోగమనం ప్రారంభానికి 3 వారాల ముందు నుంచే ఉంటుంది. ఆ సమయంలో వచ్చే మార్పులను మనం గుర్తించవచ్చు. రెండో దశను షాడో అంటారు. తిరోగమన ప్రభావం ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా మారుతాయి. ఈ దశ సుమారు 2 నుంచి 3 వారాల పాటు ఉంటుంది. ఆ తరువాత దశలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. దీన్ని పోస్ట్ షాడో ఫేజ్ అంటారు. ఇది 3 వారాల పాటు ఉంటుంది. ఈ తిరోగమనం కొన్ని రాశులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మేషం, కర్కాటకం, తుల, మకరం ఈ 4 రాశులపై బుధ గ్రహం తిరోగమన ప్రభావం తక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే మేషం అగ్నికి సంకేతం, కర్కాటకం నీటికి, తుల వాయువుకు, మకరం భూమికి సంకేతం. ఈ రాశులవారు ఆవిష్కరణ, కొత్త విషయాలపై దృష్టి సారిస్తుంటారు. అయితే బుధ గ్రహం తిరోగమనం ప్రధానంగా ఆర్థిక సంబంధ వ్యవహారాలపై ఒత్తిడికి గురిచేయవచ్చు. ఈ సమయంలో మేషం, కర్కాటకం, తుల, మకర రాశులవారు ఉద్యోగం, కెరీర్ మార్గాన్ని మార్చడం గురించి ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. వృశ్చికం, సింహం, కుంభం, వృషభం ఈ 4 రాశులకు వేర్వేరు లక్షణాలు ఉన్నప్పటికీ వాటి సంకేతాలు స్థిరంగా ఉంటాయి. ఓర్పు, బలం, సంకల్పం ఈ రాశులకు మెండుగా ఉంటాయి. బుధ గ్రహం తిరోగమనంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను ఇవి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాయి. ఈ రాశులు తాము చేసే పనుల ద్వారా సంతృప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో ఈ రాశులవారు తమ జీవితంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో గుర్తించి అందుకు తగ్గట్టు ప్రయత్నాన్ని మొదలుపెట్టాలి. కన్యా, మిథునం, ధనుస్సు, మీనం ఈ 4 రాశుల ప్రవర్తన అస్థిరంగా ఉంటుంది. అందుకే బుధ గ్రహం తిరోగమనం సమయంలో సంఘర్షణను నివారించడానికి ఈ రాశుల వ్యక్తులు కమ్యూనికేషన్ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మార్పు రాకపోతే లేనిపోని ఇబ్బందుల్లో పడవచ్చు.